అందరి సహకారంతో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు బేరీజ్ వేసుకుంటే అన్నదాత సుఖీభావకు 10,800 కోట్లు, నిరుద్యోగ భృతికి 7,200 కోట్లు, ఆడబిడ్డ నిధికి 32,400 కోట్లు, తల్లికి వందనం కింద 13,000 కోట్లు, ఉచిత బస్సుకు దానికి మీరు ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారో దానికి 4,000 కోట్లు 3,000 కోట్లు ఎంత అవుతుంది? వాళ్ళు గర్వంగా పోవాలంటే కానీ వాళ్ళకి 3,000-4,000 కోట్లు అవుతుంది. దీపం పథకానికి అయ్యేది 5,000 కోట్లు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేది సూపర్ హిట్ కావాలంటే 70,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వాస్తవమా కాదా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి. మరి ఈ రోజు జూన్ 12వ తారీఖున అనుకుంటా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 12, 2024. ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం దాటి 4 నెలలైంది. 70,000 కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు అయితే 16 నెలల కాలానికి ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ద్వారా మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి ఖర్చు 90,000 కోట్ల రూపాయలు పైనే ఉంటుందనే మాట ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను. మరి నువ్వు ఎంత ఖర్చు పెట్టినావయ్యా? గడిచిన 16 నెలల నుంచి నీ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ యొక్క సూపర్ 6 పథకాల కోసం ఎంత ఖర్చు పెట్టావు ముఖ్యమంత్రి గారు? నాకు తెలిసినంత వరకు 6 నుంచి 7,000 కోట్లకు ఈ యొక్క తల్లికి వందనం కింద 6 నుంచి 7,000 కోట్లు మీ ప్రభుత్వం విడుదల చేసింది. దీపం పథకం కోసం ఏ గ్రామంలో చూసినా కూడా 50% నుంచి 60% కూడా రాలేదు. ఇప్పటి వరకు దాదాపు 1,000 కోట్లు కూడా దానికోసం రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 50 లక్షల మంది రైతులకు నువ్వు ఇచ్చినటువంటి 5,000 చొప్పున 2,500 కోట్లు అయింది. ఇవన్నీ కూడితే 12,000 నుంచి 13,000 కోట్లు ఖరీదైతాయి. నీ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ పథకం కింద ప్రజలకు ఈ ప్రభుత్వం నుంచి పోయినటువంటి మొత్తం 12 నుంచి 13,000 కోట్లు. ఇది వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు? మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. మరి 90,000 కోట్లు ఖర్చు అయ్యేటువంటి పథకాన్ని 13,000 కోట్లు నువ్వు డబ్బిచ్చి, అంటే కనీసం 15 నుంచి 16% కూడా నువ్వు విడుదల చేయకుండా ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకునేటువంటి ఘనత నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు ముఖ్యమంత్రి గారు.